హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, జలుబు, దగ్గు, తలనొప్పి ఇవి మనలో చాలా మందిని వేధించే రెగ్యులర్ సమస్యలు. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటివి మాత్రం వేడి చేస్తున్నప్పుడు వస్తూ ఉంటే, తలనొప్పి మాత్రం మనం సరిగా నిద్రపోకపోయినా, ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ ఎక్కువైనా, అలాగే ఏదైనా మనకి హెల్త్ బాగోకపోయినా తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తలనొప్పి రాగానే చాలామంది టకీమని ఏదో ఒక ట్యాబ్లెట్స్ అనేది వేసుకుంటూ ఉంటారు. కానీ దీని మూలంగా మీకు టెంపరీ రిలీఫ్ దొరికిన ఫ్యూచర్లో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాలకి మన శరీరానికి మనం మందులు అనేవి అలవాటు చేస్తే భవిష్యత్తులో ఈ చిన్న చిన్న రోగాలే మందులకు లొంగకుండా పెద్దవయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి వాటికి కూడా మెడిసిన్స్ మీద ఆధారపడకుండా మన వంటింట్లో దొరికి సహజ సిద్ధమైన పదార్థాలతోని కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా తలనొప్పి వంటి సమస్యలకు చిటికలో చెక్ పెట్టుకోవచ్చు. అలాంటి ఒక మంచి హోమ్ రెమెడీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ రెమెడీ తయారీ కోసం మనకు కావాల్సింది అల్లం. అవును ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీ తయారీ కోసం ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చూపిస్తున్నాను కదా, ఇంత అల్లం ముక్కను తీసుకొని ఈ అల్లం ముక్కను శుభ్రంగా వాష్ చేసుకొని దాని పైన ఉన్న తోలును తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా, మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అల్లంలో ఉండే ఔషధ గుణాల గురించి మనందరికీ తెలిసిందే కదా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తలనొప్పికి అల్లం అనేది ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ. ముఖ్యంగా అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనేవి తలనొప్పిని చిటికలో మాయించేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు మన అల్లం ముక్కలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మరసం. మీరు ఒక స్పూన్ నిమ్మరసాన్ని ఇప్పుడు ఈ అల్లం ముక్కల్లో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తలనొప్పి తీవ్రతను చాలా వరకు తగ్గిస్తాయి. ఇప్పుడు చివరిగా మనం ఇందులో మిక్స్ చేయాల్సింది ఉప్పు. మనం నార్మల్గా ఉపయోగించే కిచెన్ సాల్ట్ని ఒక చిటికెడు మాత్రం తీసుకొని వీటితో బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మన రెమెడీ అనేది తయారు చేయడం కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రెమెడీని ఎలా ఉపయోగించాలో జాగ్రత్తగా తెలుసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని మీరు కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు బాగా ఎండ వచ్చే ప్రదేశంలో ఉంచాలి. అప్పుడే ఈ నిమ్మరసం అనేది మన అల్లం ముక్కలకు బాగా పడుతుంది. అలా 2-3 గంటల తర్వాత మీరు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైనా ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకొని 10 నుంచి 15 రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే మీరు ఈ రెమెడీని ఎలా ఉపయోగించాలి అంటే, మీకు తలనొప్పి వచ్చింది అనుకున్న వెంటనే మీరు ఇలా తయారు చేసుకున్న ఈ అల్లం ముక్కలను ఒక 3 లేదా 4 అల్లం ముక్కలను నమిలి మింగేయండి. నమలాలి, తరువాతే మింగాలి. ఇలా కనుక మీరు చేస్తే మీకు 5 నిమిషాల్లోనే మీ తలనొప్పి అనేది మాయమవ్వటం మీరే గమనిస్తారు. ఒకవేళ మీరు కనుక ఇలా చేసుకునే ఓపిక లేకపోతే మీరు ఒక స్పూన్ అల్లం రసం, అలాగే ఒక స్పూన్ నిమ్మరసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగినా మీకు తలనొప్పి నుంచి మంచి రిలీఫ్ అనేది లభిస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.